ఆయన ఎవరికి అన్యాయం చేయరు. ఇప్పుడు మేము చెప్తా ఉన్నాం, ముఖ్యమంత్రి గారు మాటగా చెప్తా ఉన్నాం, మీకు అన్యాయం చేయదు ప్రభుత్వం, మీకు న్యాయం చేస్తుంది, ఖచ్చితంగా ఈ అంశాన్ని పరిశీలిస్తుంది, ఇదే మాట చెప్తా ఉన్నాం. ఆ రోజు నేను చెప్పిన మాటకు, గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పిన మాటకు, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇచ్చిన మాటకు మీరు గ్రామాలలో పోయి పనిచేసినారు. ఈ ప్రభుత్వం కేసీఆర్ అడుగు, కేసీఆర్ అడుగు, వాళ్ళ నిర్ణయం హామీలు ఇచ్చిన వాళ్ళు మీరు కాదన్నా? ఎవరు? తిన్మర్మల్లనా కాదా? ఏం చేసిరన్నా? ఏం చేసిరన్నా? పెట్టేసి నువ్వు ఫోన్ పెట్టేసి అన్న ఏం చేసిరు చెప్పాలి అన్న. ఏం చేసి చెప్పరాదన్నా? ఎవరికి బరాబర్ కాంగ్రెస్ చేసిన నేను ప్రచారం చేసిన ఊర్లోనే ప్రచారం చేసినా. ఎవరికి అంటున్నా? ఎమ్మెల్యే మా కుసుకుల రాజేష్ రెడ్డి అన్న. పోయి మాట్లాడు ఒకసారి. పోయి మాట్లాడంటే ఇది మాకు జియో ఫార్టీస్ బాధితులు అని మేము వచ్చినప్పుడు మాట్లాడు. ఏమని మాట్లాడు అన్న, కొంచెం దాన్ని ప్రెజర్ చేయండి అన్న, ఈసారి ఇప్పియండి అని చెప్పి మాట్లాడు. మేము వస్తాం మళ్ళీ పట్టించుకుంటలేరన్న మమ్మల్ని పట్టించుకుంటలేరని ఏం చేయాలన్నా మేము ఇప్పుడు? ఇప్పుడు నేనేం చేయాలి చెప్పు? నువ్వేం నీకు కట్టిస్తా సావ తెంగుతాను రా ఇక్కడ అంటే నేను కట్టిస్తే సావదీ నిన్ను సాధించే నాకేమొస్తుంది అన్న? వేల మంది ఎందుకు వేస్తారు అన్న? వాళ్ళకు ఒక హామీ ఇస్తారు, ఆ హామీ తీర్చమని కదా మేము కేసేది. తీరుస్తున్నారు ఇచ్చిన తర్వాత మా బతుకులు ఏం కావాలన్నా? ఏం చేయాలని చెప్పమన్నా? మా బతుకులు కొట్టకండి అన్న ప్లీజ్ అన్న.